ఈ ఇద్దరిని స్పీకర్ డిస్క్వాలిఫై చేయక తప్పని పరిస్థితి నెలకొను పొలిటికల్ లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి అంశం. పార్టీ ద్రోహులకు దడ పొడుతున్నది. ఫిరాయింపు నిరోధక చట్టం తరుముకొస్తున్నది. తెలంగాణ పాలిటిక్స్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హీట్ పెంచుతున్నాయి. ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసినటువంటి అనర్హత పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట వివేకానంద తరపు అడ్వకేట్లు, కడియం శ్రీహరి తరపు అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేశారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్కు డుమ్మా కొట్టారు. షెడ్యూల్ ప్రకారం దానం నాగేందర్ విచారణ నిన్న జరగాల్సింది. స్పీకర్ నోటీసులు ఇచ్చిన దానం నాగేందర్ తన అడ్వకేట్లను మాత్రమే పంపి గైర్హాజరయ్యారు. దానంపై అనర్హత పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు విచారణకు వెళ్లారు. కానీ దానం నాగేందర్ మాత్రం హాజరు కాలేదు. దానం అనర్హత పిటిషన్పై తదుపరి విచారణ మార్చి 2వ తేదీన జరగనుంది. ఇవాళ స్పీకర్ విచారణలో కడియం శ్రీహరి పొంతనం లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పిటిషనర్ కేపీ వివేకానంద అడ్వకేట్లు పకడ్బందీ ఆధారాలు స్పీకర్కి సమర్పించారు. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో నిలిచారు. ఆమె నామినేషన్ పత్రాల్లో కడియం శ్రీహరి చేసినటువంటి సంతకాలను అడ్వకేట్లు ఆధారాలుగా సమర్పించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీడియోలను సైతం వివేకానంద తరపు లాయర్లు స్పీకర్కు అందించారు. కడియం శ్రీహరి సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోలు సైతం ఈ విచారణలో కీలకంగా మారాయి. స్పీకర్ విచారణలో ఈ ఆధారాలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి వీడియోలు ఏఐలో తయారు చేసినామని, సోషల్ మీడియాలో తన అభిమానులు పెట్టుకున్నట్టు దాటవేత ధోరణితో బదులిచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గుణపాఠం తప్పదన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన కేపీ వివేకానంద ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్కు అడ్వకేట్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి వ్యవహార శైలిపై వివేకానంద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్పై గంభీరమైన విమర్శలు చేస్తున్న కడియం విచారణలో మాత్రం పెళ్లి గంతులు వేశారని గుర్తు చేశారు. ఏఏ వీడియోల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కానీ కడియంపై వేటు ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినటువంటి కడియం శ్రీహరి గారి యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా వింత పరిస్థితులు, చాలా వింత సమాధానాలు చూస్తూ ఉంటే కడియం శ్రీహరి గారు ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం గల నాయకుడు, అనేక పదవులు అనుభవించినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. వారి యొక్క మాటలకి బయట యొక్క తన చేసలకు పొంతనే లేకుండా, వారి మాటల్లో స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా అయోమయంలో సమాధానం చెప్తా ఉన్నాడు. పార్టీ ఫిరాయించి బుకాయింపులు చేస్తూ ఉన్నాడు. లోపల బయటనేమో తొడగొడతా ఉన్నాడు, లోపలనేమో పిల్లిలాగా మారిపోయినాడు. అడ్వకేట్ అడిగే సమాధానానికి చాలా మటుకు నాకు గుర్తు లేదు, వయసు పైరబడ్డది కాబట్టి మతిమరుపేమో ఎక్కువైపోయిందేమో అని చెప్పి అర్థమవుతా ఉన్నది. చాలా స్పష్టంగా పైన 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఫిరాయించారని చెప్పేసి పేపర్లలో, అనేక ప్రముఖ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ప్రసారం అవుతా ఉన్నదని చెప్తా ఉన్నాడంటే అవన్నీ వాస్తవాలు కాదు కాబట్టి నేను వాటిపైన స్పందించలేనని చెప్తా ఉన్నాడు. మీ పైన పార్టీ ఫిరాయించరు కాబట్టి అనర్హత పిటిషన్ పడ్డది మీ పైన.
దానిపైన మీ సమానం ఏంటంటే వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను పార్టీ మారినా అని చెప్పి అపోహలో ఉన్నారు కాబట్టి కేసు వేసారని చెప్పి సమానం చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి గారు. అంటే కడియం శ్రీహరి యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది. బయటనేమో కేసీఆర్ గారిని తిట్టుకుంటూ కేసీఆర్ పైన నిందలు మోపుతూ మా పార్టీ పైన బీఆర్ఎస్ పైన బురద వెళుతూ లోపలనేమో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి బుకాయిస్తాం చూస్తూ ఉంటే ఇంత దిక్కుమాలిన దిగజారిన రాజకీయాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయరు, కేవలం కడియం శ్రీహరి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇంత పచ్చి అబద్ధం. మరి మీరు దీపాదాక్షి మున్షి గారిని ముఖ్యమంత్రి గారి సమక్షంలో కలిశారంటే దీపాదాక్షి మున్షి గారు ఒకసారి నాకు తెలియదు అంటాడు, ఒక్కోసారి ఏమో నాకు తెలుసు అంటాడు. మరి ఈ పేపర్లో ఫోటో వచ్చిందిగా అని అడిగితే ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసిన ఫోటో మాత్రం నాదే, కానీ ఇది నా నిజం కాదు అంటాడు. అయోమయ పరిస్థితిలో ఈరోజు కడియం శ్రీహరి గారి పరిస్థితి కనపడ్డది. ఇంత అనుభవం గడించిన నాయకుడికి ఇంత దిగజారి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు, తనకు తాను రాజకీయంగా సమాధి కట్టుకున్నాడని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి పదే మరి అనేక కోర్టుల్లో కేసులు పడ్డాయంటే మా పార్టీ అధ్యక్షులు కానీ కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ కేసు వేయలే కదా అని ఎందుకు స్పందించాలన్నప్పుడు సుప్రీంకోర్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నది, త్వరగా చేయాలని చెప్పి చేసినటువంటి యొక్క అభ్యర్థనని తెలుసా అంటే తెలుసు అని చెప్పి సమానం చెప్పినాడు. ఈ రకంగా బుకాయింపులతో మరి ముందుకు కాలయాపన చేసినాడు. లోపల మాత్రం ఈరోజు పిల్లిగా మారిపోయినని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి కడియం శ్రీహరి గారు రాజకీయంగా తనకు తాను సమాధి ఏర్పాటు చేసుకున్నాడు. బయటనేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, దేవాదుల ప్రాజెక్టు కోసం పనిచేస్తాను మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం ఎక్కడ పోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇవన్నీ కూడా ఈ ఫోటోలు ఈ వీడియోలన్నీ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి మరి సమానం చూస్తూ ఉంటే మరి కడియం శ్రీహరి లాంటి నాయకుడు దిగజాడు రాజకీయాలు కూడా చేసే అవసరం ఆయనకు ఉందా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి వారు ఏదో ఇక్కడ స్పీకర్ దగ్గర మేనేజ్ చేసుకొని పక్కదో పట్టించుకోవచ్చేమో కానీ న్యాయస్థానంలో మాత్రం తప్పకుండా వీరు అనర్హులుగా ప్రకటించబడడానికి అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. స్పీకర్ గారి కార్యాలయం సమర్పించడం, భవిష్యత్తులో కోర్టులో కూడా సమర్పిస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. నిన్న దానం డుమ్మ కొట్టాడు, కాకపోతే ఆయన సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రం హాజరయ్యారు. అలాగే ఈరోజు ఏదైతే కడియం శ్రీహరి కూడా హాజరైనటువంటి అంశం, ప్రధానంగా హాజరైనా కూడా మొత్తానికి ఏదైతే ఫిరాయించలేదని చెప్పేసి అన్ని చెప్తున్నటువంటి అంశం, ప్రధానంగా ఏదైతే దాటవేసే ధోరణి వీళ్ళు అవలంబిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే పిటిషనర్ తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్టు మనకు సమాచారం అందుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా లివిల్ చూడండి, చెప్పండి మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేపీ వివేకానంద అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపుకి సంబంధించి చట్టం సంబంధించి తన తరపున న్యాయవాదులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని చెప్పేసి వివేకానంద చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం సంబంధించి ఎలా చూడాలి? 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కౌశిక్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత కొద్ది రోజులుగా వాదోపవాదం జరిగాయి. సుప్రీంకోర్టు సీరియస్గా స్పీకర్ పైన, ఇటు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పైన సీరియస్ అయింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఈ గడువులోపు విచారణ పూర్తి చేసి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హడావిడిగా 8 మందికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. 8 మందికి సంబంధించి వీరంతా కూడా పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం అభివృద్ధి కోసము, ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలతట్టింది. ఏదైతే కోర్టు ధిక్కరణ కేసు కింద కంటెంప్ట్ వేసింది. కంటెంప్ట్ మళ్ళీ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మళ్ళీ కోర్టు కూడా మన కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ 3 వారాల్లోపు పూర్తి ఎమ్మెల్యేల అంశం తేల్చుకొని రండి, మీరు ఏం చెప్తారో చెప్పండి,
మీరు ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి తుది తీర్పు వెలువడించి మాకు చెప్పండి అంటూ మరొకసారి గడువు విధించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ హడావిడి చేసి ఎవరైతే 8 మందితో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించిన అంశాన్ని ఇవాళ స్పీకర్ ఇవాళ విచారణ చేస్తున్నారు. అయితే ఇలా ప్రధానంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించాడు పూర్తిగా. గత 8 మంది సభ్యుల్ని కొంత పక్కన పెడితే ఇవాళ దానం నాగేందర్ పూర్తి ఆధారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీమ్ ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన తర్వాత ఆయన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పోటీ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అని చెప్పేసి ఆయన అనేక వందలాది సభల్లో చెప్పారు. ఆయన తరపు ముఖ్య నేతలంతా కూడా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి. అయినా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం నిన్న స్పీకర్ ముందుకు వచ్చింది. స్పీకర్ విచారణ సందర్భంగా దానం నాగేందర్ విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాదులు నిన్న విచారణకు హాజరయ్యారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని గతంలో అనేక సందర్భాలు చెప్పారు. నిన్న కూడా వారు ఇదే విషయాన్ని చెప్పినది. అయితే ఇవన్నీ అంటే దానం నాగేందర్ ఏం చెప్పినా స్పీకర్ ఏం చేస్తున్నాడు, స్పీకర్ తెలంగాణలో ఉన్నాడు, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దానం నాగేందర్ ఎటువైపు కూర్చుంటున్నాడు అనే అంశం కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక న్యాయం చేయాల్సిన వ్యక్తి ఇవాళ అన్యాయంగా వివరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే ఇవాళ సుప్రీంకోర్టు సీజేలు ఏం చెప్పారు, ఇవాళ స్పీకర్ ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా స్పీకర్ తన రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా వివరించాల్సి ఉంటుంది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా స్పీకర్ వివరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే నిన్న పిటిషనర్ దాఖలు చేశారో కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇవాళ వివేకానంద కూడా ఇదే విషయం చెప్పారు. పూర్తిగా ఇవాళ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన స్పీకర్, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన స్పీకర్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసి కేవలం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న పరిస్థితి ఇవాళ పూర్తిగా కనిపిస్తుంది. కేవలం వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చెప్పిన బాటలోనే ఇవాళ స్పీకర్ నడుచుకుంటున్నాడే తప్ప ఏమాత్రం కూడా స్పీకర్గా వివరిస్తలేరు అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశాడు. ఖచ్చితంగా ఆయన ఫిరాయింపులకు పక్కాగా దొరికిపోయిన వ్యక్తి దానం నాగేందర్. కానీ ఇవాళ తప్పించుకోవడానికి ఎలాంటి అడ్డదారులు లేవు. కానీ స్పీకర్ కావాలని కాలయాపన చేసి ఇన్ని రోజులు గడుపుకొచ్చిండు. చివరికి సుప్రీంకోర్టు స్పీకర్ను, అసెంబ్లీ సెక్రటరీను ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అడావిడి చేసి కొంత విచారణ చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో వల్ల దానం నాగేందర్ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విచారణకు హాజరు కాకపోవడంతో ఏదో ఒక సాకెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఇవాళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యే గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఉన్నారు. కానీ లోక్సభ ఎంపీ ఎలక్షన్లో తన కూతురు కడియం కావ్య ఇప్పుడు వరంగల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కూతురు ఎంపీగా పోటీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఈయననే ప్రపోజల్ సంతకం కూడా కావ్యకు చేసిండు. అది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సంబంధించిన ప్రపోజల్ సంతకం కూడా స్వయాన కడియం శ్రీహరి చేశాడు. కడియం శ్రీహరి చేయడమే కాదు, కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అనేక ఆధారాలు ఉన్నాయి. ఇవాళ కడియం శ్రీహరి కేవలం నేను రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు ఏఐలో అప్లోడ్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డితో కండవ కప్పించుకుని అవన్నీ ఏఐ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫోటోలు అని చెప్పేసి వాళ్ళ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా గతంలో అనేక సందర్భాల్లో నేను ఏ పార్టీలో ఉన్నానో, ఏ పార్టీలో ఉంటున్నానో అది స్పీకరే చెప్పాలని చెప్పాను. కానీ వాళ్ళ మళ్ళీ ఇవన్నీ కాదని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు ఆర్టిఫిషియల్గా చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్పారు. అంటే పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక రాజ్యాంగాన్ని కూల్చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ కడియం శ్రీహరి వివరించారనేది వివేకానంద కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. న్యాయాన్ని రక్షించాల్సిన స్పీకరే ఇవాళ న్యాయానికి భక్షకులుగా మారుతున్నారు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా ఎమ్మెల్యే వివేకానంద స్పష్టం చేశారు. పూర్తిగా ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నాయి. కడియం శ్రీహరి స్వయంగా ఎంపీ ఎలక్షన్లనే కాదు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా, స్టేషన్ కన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫాములు ఆయా కౌన్సిలర్లకు ఇచ్చిన విషయాన్ని కూడా ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బీఫామ్లు ఇచ్చి వారికి గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఆయన
ఎక్స్ అఫిషియోగా అక్కడ హాజరయ్యారు. అంతేకాకుండా అనేక బహిరంగ సభల్లో అనేక విషయాల్లో కూడా కడియం శ్రీహరి అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తప్పేంది అని చెప్పిన విషయాలు కూడా వాళ్ళ పుంఖానుపుంఖంగా ఉన్నాయి. కానీ వాళ్ళ స్పీకర్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఈ తరహా వివరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలకు స్పీకర్ లొంగాడా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవచ్చు, కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు ఎన్నుకున్న స్పీకర్ అసెంబ్లీకి ఒక గౌరవం ఉంటుంది, అసెంబ్లీకి ఒక న్యాయాన్ని చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న స్పీకర్ ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు స్పీకర్ అంటే వారు చెప్పినటువంటి ఫోటో ఆధారాలు కావచ్చు, లేకుంటే అవన్నీ ఏ అనుకుంటే గిట్టా ఆయన చెప్పినట్టే ఒకవేళ ఈయన ఏదైతే ప్రచారాల్లో పాల్గొన్నారో ప్రసంగించారో అవి ఏ వీడియోలు ఎట్లా అవుతాయి, ఆయన ప్రచారాలు నిర్వహించారో మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఇందాక మీరు ప్రస్తావించినట్టే ఏదైతే తన కూతురు కావ్య ఎంపీగా ఉన్నారు ఈ రోజు, ఆ రోజు ఎన్నికల అఫిడవిట్లో మద్దతు తెలుపుతూ ఆయన సంతకం చేశారు. ఆ సంతకం క్రియేషన్ కాదు కదా, స్వయం ఈసీకి అప్లై చేసింది, అదంతా ఆధారం సందర్భం కూడా దీనికి సంబంధించి ఏమంటారు అసలు? అంటే ఖచ్చితంగా అంటే దొంగన్న లాగా ఇవాళ కడియం శ్రీహరి వివరించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తుంది 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఇప్పటికే సమర్పించింది. సుప్రీంకోర్టు సమర్పించడమే కాదు, వాళ్ళ హైకోర్టుకు గత కొద్ది రోజుల కింద విచారణ జరిగినప్పుడు హైకోర్టు సంబంధించి స్పీకర్ కూడా ఇదే ఎవిడెన్స్ అన్ని కూడా సమర్పించింది. ఇవాళ స్పీకర్ ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో తన కూతురు స్వయంగా ఎంపీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది. రాహుల్ గాంధీ తోటి, ప్రియాంక గాంధీతో కావచ్చు, ఇతర నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టేజ్ ఉంటుందో స్టేజ్ కూడా కడియం శ్రీహరి పంచుకున్నారు. స్టేజ్ పై కూడా ప్రసంగాలు చేశారు. స్వయంగా మొన్న కొద్ది రోజుల క్రితం స్టేషన్ గన్పూర్లో ఒక చిన్నపాటి ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలో ఆయన పార్టిసిపేట్ చేసి నేను కాంగ్రెస్ నుంచే ఉన్న కాంగ్రెస్ పార్టీని నేను అయితే ఏంది అని చెప్పిన విషయం కూడా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ఎద్దేవా చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడియం శ్రీహరి వాళ్ళ నేను ఏ పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు అంటే ఆయన ఎవరు అని చెప్పేసి కొన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆనాడు కూడా అవును నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను లేదని చెప్పట్లేదు కదా అని చెప్పిన విషయాన్ని కూడా ఇవాళ స్పీకర్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. కానీ మొన్న 8 మందికి ఏ విధంగా అయితే జడ్జిమెంట్ ఇచ్చారో ఇవాళ వీరిద్దరికి కూడా అదే తరహా ఇస్తారా, లేదంటే ఇన్ని ఆధారాలు ఉండి కూడా స్పీకరు కేవలం వారి వైపే మొగ్గు చూపుతారు అనేది కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా వీరిద్దరిపైన వేటు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా చెప్తారు. అంటే పూర్తిగా ఇవాళ స్పీకర్ ఏకపక్షంగా వివరిస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. స్పీకర్ నిర్ణయానికి లోబడి ఉంటుంది అనుకుంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూల్చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఒక స్పీకర్ అనేది మాత్రం ఒక ట్రిబ్యునల్ మాత్రమే. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, పార్లమెంటు చట్టం చేయబడి ఉంది, ఫిరాయింపు ఎమ్మెల్యేల చట్టం ఖచ్చితంగా వర్తిస్తుంది. డిస్క్వాలిఫై అవుతారు అనేది మాత్రం చివరికి ఏదో ఒక రోజు డిస్క్వాలిఫై ఖచ్చితంగా అవుతారు అనేది మాత్రం ఇవాళ ఒక రాజ్యాంగంలోనికి లోబడి పనిచేయాల్సిన అవసరం అయితే స్పీకర్కు ఉందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సురేష్ రైట్, థ్యాంక్ యూ.